ఖమ్మంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో దేశీయులు అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో వాళ్ళకి నేను కంపల్సరీగా వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తా. మరి అట్లనే మరి ఇక్కడ వీళ్ళు ఆర్డర్స్ పంపినప్పుడు హన్మకొండ అధికారుల దగ్గర ఎందుకు డీలే అవుతుంది ఏందనే దానిపైన కూడా నేను క్లారిఫికేషన్ తీసుకుంటా. ఒక స్పెషల్ ఆఫీసర్ని హైదరాబాద్ నుంచి వేసి అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఏందనే దానిపైన కూడా చౌహాన్ గారు మాట్లాడడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకుంటాను. మీరు ఈ ముచ్చట మా దృష్టికి తీసుకొచ్చినందుకు కూడా ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి చౌహాన్ గారు చెప్పడం జరిగింది. నిజంగా అదే అంటున్నా, నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళను ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, పొలిటికల్ ప్రెజర్స్ ఏమి పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తే, వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే ఎలా ఉంటుందో చెప్పాలంటే ఇవ్వండి ఇట్లా వీళ్ళని చూపిస్తే సరిపోతుంది. ఎందుకు అంటే ఈరోజు సన్న బియ్యం కూడా సక్సెస్ అవ్వడానికి ఎవరు కారణం? గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మిల్లర్ల దగ్గర నుంచి వెళ్ళి బకాయిలు కూడా వసూలు చేయలేదు. అదైతే అసలు కొన్ని వేల కోట్ల పేరుగా పోయినాయి. వాటన్నిటిని కూడా వసూలు చేసిన ఘనత ఎవరిదంటే చౌహాన్ గారిదనే చెప్పాలి. ఇట్లాంటి ఆఫీసర్స్ ఉంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా ముందుకు వెళ్తుంది.